అందరికీ నమస్కారం. నేను మీ సుగురు విత్ బృందా సుగురు. నేను మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది నేను ఎక్కడున్నానో. మన ప్రపంచ యాత్ర అయితే మొదలు పెట్టినాము. సో బృందా అయితే నాతో ఉంది. బృందా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? దుబాయ్. కానీ బృందా రావట్లేదు, అందుకే ఏడుస్తుంది. కానీ బృందా రాకున్నా సరే మేమైతే మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాము, ఓకేనా? కీప్ వాచింగ్. చెప్పు. Keep watching. సబ్స్క్రైబ్. చెప్పు. Subscribe to our channel. సుగురు తెలుగు ట్రావెలర్. Suguru English Traveler. మీకు ఈ సిచ్యువేషన్ చూస్తేనే అర్థమైంటుంది. అంటే చూడడానికి ఎర్ర బస్సు బస్ స్టాండ్ లాగా ఉంది. కాకపోతే ఇది యూకేలో బర్మింగమ్ అనే ప్లేసు. ఈ బర్మింగమ్ ఎయిర్పోర్ట్ నుంచి మనము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఆ ప్లేస్ కూడా పెద్ద సీక్రెట్ ఏం కాదు. దుబాయ్కి వెళ్తున్నాను. సో దుబాయ్కి ఎందుకు వెళ్తున్నాను, అసలు దుబాయ్లో ఎన్ని రోజులు ఉండబోతున్నాను, ఏం చేయబోతున్నాను అనేది మీకు చెప్తాను. మీకు ఒక 2 లిటిల్ ఏంజల్స్ కనపడడం లేదు, వాళ్ళని చూపిస్తాగండి. ఓ మై గాడ్. ఓకే, మొత్తానికైతే అదే ఇదిగోండి, ఇక్కడ చూడండి వీళ్ళు ఇద్దరు ఏడుస్తున్నారు వెళ్ళొద్దని చెప్పేసి. నేను వెళ్ళే అయితే మాత్రం షార్ట్ ట్రిప్కే, ఇంకా వరల్డ్ ట్రిప్కి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి ఇటు వ్యవహారాలు. సో ప్రస్తుతానికి అయితే మాత్రం షార్ట్ ట్రిప్కి వెళ్తున్నాను. సో గైస్, నెక్స్ట్ ఫ్యూ డేస్ ఎంజాయ్ దుబాయ్ వీడియోస్. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. పిల్లలు అయితే ఏడుస్తూనే ఉన్నారు, ఇంకా తప్పదు కదా, ప్రపంచ యాత్ర అంటే ఆ మాత్రం ఉండాలా. ఇక్కడైతే కెఫెన్యూరో దగ్గరకు వచ్చాము. పెస్టో పనిని తీసుకున్నాము యాక్చువల్గా. సో పెస్టో పని అయితే ఆర్డర్ ఇచ్చినాము, వాళ్ళు తీసుకొని వెళ్తారు. నాకు చెక్-ఇన్కు టైం అవుతుంది కాబట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. చూడండి మస్తుంది ప్లేస్ అయితే మాత్రం. ఎప్పుడు వచ్చినా సరే కెఫే న్యూరోలో బేసికల్గా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇది తీసుకుంటాం అనమాట, పెస్టో పనిని. ఎదురా, నువ్వెక్కడున్నావురా? బృందా అయితే ఏడుస్తూనే ఉంది, కానీ వెళ్ళడం అయితే వెళ్తున్నాను, ఇంకా బయలుదేరుతున్నాను ఇప్పుడైతే. సో నెక్స్ట్ ఫ్యూ డేస్ అయితే మీకు దుబాయ్ వీడియోస్ వస్తాయి. అండ్ మీ సుగురు తెలుగు ట్రావెలర్ కదా? ఓకే, ఇంగ్లీష్ ట్రావెలర్. బాయ్. కిస్ పెట్టు, కిస్ పెట్టు. లవ్ యూ నాన్న. బాయ్. వెల్కమ్ టు దోహా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాను. బర్మింగంలో మనము 3 గంటలకు బయలుదేరాము. సో ఇక్కడికి వచ్చే లోపు దోహా టైం ప్రకారము దగ్గర 11 అలా అయింది. సో మొత్తానికైతే అక్కడి నుంచి మనకు 6.5 అవర్స్ జర్నీ. సో 6.5 అవర్స్ జర్నీ తర్వాత దోహా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాను. దోహాలో నాకు లే ఓవర్ ఉంది, అండ్ నాకు యాక్చువల్గా వేరే వాళ్ళని కలిసేది కూడా ఉంది. వాళ్ళు ఇక్కడ కలుద్దాము అన్నారు. సో దానికని చెప్పేసి నేను లే ఓవర్ తీసుకున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ నుంచి దుబాయ్ అనేది ఓన్లీ 1.5 అవర్ జర్నీ అనమాట. అండ్ మార్నింగ్ నాకు ఫ్లైట్. సో వాళ్ళు వచ్చేసి ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నాను వాళ్ళ కోసము. వాళ్ళు కెమెరాలోకి రారు యాక్చువల్గా, బిజినెస్ పార్ట్నర్స్. అండ్ ఆబ్వియస్లీ ఊరికే వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి ఒక టీ కూడా తీసుకున్నాను. వాళ్ళు వచ్చేసి ఇదే టైంలో ఇక్కడ లే ఓవర్ పెట్టుకున్నాను. అంటే మేము ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నాము, మాకు కామన్ ప్లేస్ అనేది ఒకటి దొరకట్లేదు అనమాట. వాళ్ళు యూకేకు ట్రావెల్ చేస్తున్నారు, అండ్ నేను వచ్చేసి యూకే నుంచి దుబాయ్కి ట్రావెల్ చేస్తున్నాను. ఇద్దరం వచ్చేసి ఇక్కడ దోహాలో కలుద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట అలా. సో ఈ క్లయింట్ మీటింగ్ అనేది సక్సెస్ అయ్యిందంటే మనకు మంచి బిజినెస్సే వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ కొన్ని దానిల కోసం అని చెప్పి సాక్రిఫికేషన్స్ తప్పదు. అండ్ ఇక్కడ నాకు వచ్చేసి చాలా కార్డ్స్ ఉన్నాయి. ఆ కార్డ్స్ అన్నీ కూడా ఎందుకో మరి వర్క్ అవ్వట్లేదు, లాంచెస్కు వర్క్ అవ్వట్లేదు. తెలీదు మరి ఏంటి ఎగ్జాక్ట్ రీజన్ అనేది తెలీదు. ఎందుకంటే ఇది మామూలుగా సింగపూర్లో ఇష్యూ చేసిన కార్డ్స్, యూకేలో ఇష్యూ చేసిన కార్డ్స్ మ్యాక్సిమం అన్ని కంట్రీస్లో యాక్సెప్ట్ చేస్తారు. కానీ దోహా ఎయిర్పోర్ట్లో ఎందుకో తెలియదు, మరి ఆ లాంచ్లో అయితే మాత్రము అది వర్క్ అవ్వట్లేదు. ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడే వచ్చేసి ఇక్కడ ఇండియన్ షాప్ ఉంటే ప్రశాంతంగా మసాలా ఛాయ్ తీసుకొని కూర్చున్నాను అనమాట. ఇంకా మెయిన్ విషయానికి వస్తే అసలు నేను ఎందుకు దోహా రావాల్సి వచ్చింది, ఇక్కడి నుంచి ఎందుకు దుబాయ్ వెళ్ళాల్సి వస్తుంది అంటే అది బిజినెస్ రీజన్ కోసము. మనమైతే దుబాయ్లో కంపెనీ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో ఆల్రెడీ ఇన్కార్పొరేషన్ అయిపోయింది. నా ఎమిరేట్స్ ఐడిని కలెక్ట్ చేసుకోవడానికి నేను దుబాయ్ వెళ్తున్నాను. సో మనం వచ్చేసి ఐటీ కన్సల్టింగ్ సైడ్ మనది ఆల్రెడీ మన కంపెనీ డిజిటల్ డిస్రప్షన్ టెక్నాలజీస్ సింగపూర్, యూకే
ఇండియాలో ఉంది అండ్ యూఏఈలో ఆపరేషన్స్ తొందరలోనే స్టార్ట్ చేయబోతున్నాము. సో క్లయింట్ డిస్కషన్స్కు దాంతోపాటు నా ఎమిరేట్స్ ఐడి ప్రాసెస్ చేసుకోవడానికి, తర్వాత ఈ కంప్లీట్ ఇన్కార్పొరేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని ఆపరేషనల్ చేయడానికి వెళ్తున్నాను అనమాట కంపెనీని. సో అది వచ్చేసి మనకు దగ్గర దగ్గర ఒక 1 month పడుతుంది. సో ఇప్పటి వరకు ఏం జరిగింది అంటే ఇన్కార్పొరేషన్ ప్రాసెస్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాము. ఇన్కార్పొరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అదంతా ఓవర్సీస్ నుంచి చేసేయచ్చు మనము. ఆ ఇన్కార్పొరేషన్ అయిపోయింది. దాని తర్వాత వచ్చేసి నాకు కావాల్సినటువంటి ఎమిరేట్స్ ఐడి అప్రూవల్ కూడా వచ్చింది. ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చేసింది. సో ఆ అప్రూవల్ వచ్చిన తర్వాత మనము అక్కడికి విజిట్ చేసి కంపెనీ ఇన్కార్పొరేషన్ సెటప్, కంపెనీ సెటప్, తర్వాత వచ్చేసి బ్యాంక్ అకౌంట్ సెటప్ అన్నీ కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఫార్మాలిటీస్. అండ్ దాంతోపాటు నా ఎమిరేట్స్ ఐడి వీసా కూడా ప్రాసెస్ చేసుకోవాలి. ఆ కంప్లీట్ ప్రాసెస్ కూడా మీకు స్టెప్ బై స్టెప్ నేను ఏ రోజు ఏం చేస్తాను అనేది మీకు చెప్తాను. సో ప్రస్తుతానికి నాకు అర్థమైన దాని ప్రకారం అయితే నేను వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా మెడికల్ ఉంటుంది. మెడికల్ చెకప్లో వచ్చేసి బ్లడ్స్ అండ్ ఎక్స్రే ఉంటుంది అనమాట. అది ఎవరికైనా కామను. అది ఆ మెడికల్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే బయోమెట్రిక్స్ బుక్ చేసుకోవాలి. సో బయోమెట్రిక్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు వచ్చేసి ఎమిరేట్స్ ఐడి ఇష్యూ చేస్తారు. సో ఇదంతా కలిపి దగ్గర దగ్గర ఒక 15 days ప్రాసెస్. అండ్ మనకు ఎమిరేట్స్ ఐడి వచ్చిన తర్వాత అది పింక్ స్లిప్ ఇస్తారు ఫస్ట్. ఆ పింక్ స్లిప్ వచ్చిన తర్వాత మనకు కార్డ్ వస్తుంది అనమాట. ఆ కార్డ్ వచ్చిన తర్వాత మనము బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, కార్పొరేట్ బ్యాంక్ అకౌంట్. సో కార్పొరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వీఆర్ ఫుల్లీ ఆపరేషనల్ అనమాట. అంటే మనము అప్పటి నుంచి ఇంకా ఈ దుబాయ్లో రిక్రూట్ చేసుకోవడం కానీ హైరింగ్ చేసుకోవడం కానీ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు వరకు అయితే మాత్రం మనకు ఆల్రెడీ అప్రూవల్స్ అయితే వచ్చేసినాయి, ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్స్. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి నేను దుబాయ్ వెళ్తున్నాను. దాంతోపాటు ఒక దగ్గర దగ్గర 3-4 క్లయింట్స్ అయితే కన్ఫర్మ్ చేశారు మీట్ అవ్వడానికి. సో వాళ్ళని కూడా కలుస్తానమాట. సో మొత్తానికైతే దిస్ ఈజ్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ది ఎక్సైటింగ్ జర్నీ ఫర్ అస్. ఎందుకంటే ఇంతవరకు ఓన్లీ 3 countries ఉన్నది, ఇప్పుడు 4 countries ఎక్స్టెండ్ అవుతుంది. ఇది ఇలాగే ఎక్స్టెండ్ అవుతూ ఉండాలని కోరుకోండి. అండ్ మాకందరికి కూడా బెస్ట్ విషెస్ చెప్పండి. అండ్ ఎందుకు క్వతార్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, ఎందుకు క్వతార్ నుంచి వెళ్తున్నానని. అది వచ్చేసి మనకేంటి అంటే ఇప్పటి వరకు మన క్వతార్లో అయితే ఇన్కార్పొరేషన్ లేదు. బట్ ఏంటంటే ఒకవేళ మాకు కన్సల్టింగ్ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేసుకునే ఆపర్చునిటీ ఏదైనా వస్తే ఇక్కడ క్వతార్లో కూడా స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి, అందుకనే దోహాలో క్లయింట్ని కలుస్తున్నాను. అండ్ లక్కీగా ఏంటి అంటే మనకు ఇది ఎయిర్పోర్ట్లోనే పాసిబుల్ అయ్యిందనమాట. ఆబ్వియస్లీ క్లయింట్స్కు మన వర్క్ గురించి ఆల్రెడీ తెలుసు కాబట్టి పెద్ద ప్రాబ్లం కూడా లేదనమాట. అంటే పెద్ద ఛాలెంజింగ్ ఏం లేదు, జస్ట్ కలిసేసి క్యాజువల్గా మాట్లాడుకొని ఉన్న ఆపర్చునిటీని మెటీరియలైజ్ చేసుకోవడమే అనమాట. అండ్ మేజర్గా నేను వచ్చిన పని అయితే మాత్రము దుబాయ్ కోసం వచ్చాను. సో దుబాయ్ అండ్ అబుదాబీలో సూన్ ఆపరేషన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. అండ్ మీకు కంప్లీట్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. అంటే మీకు మెడికల్కు ఎన్ని రోజులు పడుతుంది, బేసికల్గా అయితే దాంట్లో విఐపి సర్వీసెస్, జనరల్ సర్వీసెస్ ఉంటాయి. సో జనరల్ సర్వీసెస్ అయితే కొంచెం టైం పడుతుంది, విఐపి సర్వీస్ అయితే మనకు 10 to 15 minutesలో రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో ఫాస్ట్ అనమాట. అది వచ్చిన వెంటనే మనకు బయోమెట్రిక్స్ బుక్ చేసుకోవాలి. అది కూడా రెగ్యులర్ సర్వీసెస్ అయితే 1 week పడుతుంది. అలా కాదు, విఐపి సర్వీసెస్ అయితే 1 dayలో పడుతుంది అనమాట. నేను మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ వచ్చేసి విఐపి సర్వీసెసే తీసుకున్నాను. ఎందుకంటే మనకు ఇన్కార్పొరేషన్ అయిపోయి తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోతే వీ కెన్ సూన్ ఎంటర్ ఇన్ టు ది ఆపరేషన్స్ అనమాట. అండ్ మనకు ఎమిరేట్స్ ఐడి పింక్ స్లిప్ రావడానికి మాత్రం టైం పడుతుంది. అది ఒక 5 days వరకు పట్టొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పలేము, మనకు విఐపి సర్వీసెస్ కాబట్టి ఇంకా తొందరగా కూడా కావచ్చు. కానీ అది డిస్క్రిషనరీ టు ది డెసిషన్ ఆఫ్ ది ఆఫీసర్స్ అనమాట. అది కొంచెం టైం పట్టే ప్రాసెస్. అది మనకు వచ్చిన తర్వాత మనకు కార్డ్ డెలివరీ చేయడానికి కొంచెం టైం పడుతుంది. కార్డ్ వచ్చిన తర్వాత బ్యాంక్ ప్రాసెస్ వచ్చేసి ఒక couple of days, 2 రోజులు అంతే. సో మొత్తానికి ఒక 15 days వరకు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ వర్కింగ్ డేస్ నేను చెప్పినవన్నీ కూడా. సాటర్డే సండే అనేవి ఎక్స్క్లూడ్ అయిపోతాయి కాబట్టి మనకు వచ్చే. అండ్ మీకు అక్కడ ఎక్స్పర్ట్తో కూడా నేను ట్రై చేస్తాను ఒక మాట్లాడడానికి, తర్వాత వీడియో చేయడానికి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఆబ్వియస్లీ చాలా హ్యాపీగా ఉంది మీతో ఇది షేర్ చేసుకుందాము అని చెప్పేసి. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఊరికే కూర్చోవడం ఎందుకని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చేసి మీకు దుబాయ్లో ఏమేమి చూడాలనిపిస్తుంది అనేది కూడా మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఈ ఉన్న పీరియడ్లో నాకు ఎక్కువగా వర్క్ ఏమి ఉండదు. సో ఓన్లీ క్లయింట్ మీటింగ్స్, తర్వాత వచ్చేసి ప్రాసెస్ కంప్లీట్ చేయడమే. అంటే హార్డ్లీ రోజులో నాకు
ఒక 1 or 2 అవర్స్ దానికి పోయినా కూడా మిగిలిన టైం అంతా కూడా నాకు ఫ్రీ టైమే ఉంటుంది. సో దుబాయ్ నేను ఆల్రెడీ ఇంతకుముందు క్లయింట్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 2 months ఉన్నాను, ఈవెన్ బిజినెస్ రీజన్స్ గురించి. కాబట్టి అప్పుడు వేరే కంపెనీ కోసము. ఇప్పుడు ఏంటి అంటే మన ఓన్ కంపెనీ బిజినెస్ రీజన్స్ కోసం వెళ్తున్నాము. అండ్ ఆబ్వియస్లీ చాలా టైం కూడా ఉంటుంది నాకు. సో మీకు ఏదైనా ఫలాంది చూపియండి అంటే నేను ట్రై చేస్తాను, గ్యారంటీ అయితే చెప్పలేను వెళ్తాను వెళ్ళలేను అనేది. ఎందుకంటే నేను ఫుల్ టైం ట్రావెల్ కోసం అయితే దుబాయ్ వెళ్ళట్లేదు. ఇప్పుడు వెళ్ళేది మాత్రం ఓన్లీ ప్రొఫెషనల్ రీజన్స్ నుంచి కంపెనీ ఎక్స్టెన్షన్ కోసమే వెళ్తున్నాను అనమాట. సో ఒకవేళ కానీ ఈ ప్రాసెస్లో ఏంటంటే నాకు టైం దొరికినప్పుడు అంతా కూడా మీలో ఎవరైనా సరే నాకు ఫలానాది చూపియండి అంటే నేను అది కవర్ చేయడానికి ట్రై చేస్తాను. నో ప్రామిసెస్, కానీ ట్రై అయితే ఖచ్చితంగా చేస్తాను. నా బెస్ట్ ఎఫర్ట్స్ అయితే పెడతాను కమెంట్స్ని బట్టి. ఓకేనా? ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈ దోహా వచ్చేసి వరల్డ్లోనే 2024లో నెంబర్ 1 ఎయిర్పోర్ట్. అసలు నెంబర్ 1 ఎయిర్పోర్ట్ ఎందుకు అయ్యింది అని చెప్పేసి కొంత రీసెర్చ్ చేశాను ఇప్పుడే కూర్చొని. అసలు అద్భుతమైన విషయం ఏంటంటే ఇది సింగపూర్ను ఓవర్టేక్ చేసి నెంబర్ 1కి వచ్చిందనమాట. అంటే 2023లో నెంబర్ 2కి పడిపోయింది, కానీ మళ్ళీ 2024లో మళ్ళీ పికప్ అయింది. సో కంటిన్యూస్గా 8 years నుంచి ఇది నెంబర్ 1లోనే ఉంది. అసలు దానికి రీజన్ ఏంది అని చెప్పి నేను అనుకొని ఒక చిన్న రీసెర్చ్ చేశాను. కానీ సర్వీసెస్ వైజ్ చూస్తే మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు నాది ఫ్లైట్ వచ్చేసి కనెక్టెడ్ ఫ్లైట్ కదా. తర్వాత వచ్చేసి నా మీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్దాం అనుకున్నాం కదా. నాకు నా ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సింపుల్గా నేను ఇక్కడ ప్రతి చోట ఇలా కియాస్క్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇది వాడుకోవడం తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి ఇవి కూడా ఉంటాయి అన్నమాట, సర్వీస్ సెంటర్స్ కూడా ఉంటాయి. సో కియాస్క్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు నాకు కళ్ళెదురుగానే ఉంది, చూపిస్తాను చూడండి. సింపుల్ సర్వీస్ అసలు. సో ఇలా ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనం సింపుల్గా ఇక్కడికి వచ్చేసి ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకొని, అండ్ ఇక్కడ మన దగ్గర ఒకవేళ ఫ్లైట్ నెంబర్ ఉంటే ఫ్లైట్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఆల్రెడీ బోర్డింగ్ పాస్ ఇష్యూ చేసి ఉంటే బోర్డింగ్ పాస్ని జస్ట్ స్కాన్ చేయాలి. చూడండి ఇక్కడ స్కానింగ్ ఉంది కదా, ఇలా అనమాట. సో ఇక్కడ చూడండి నా స్కాన్ది జస్ట్ అలా స్కాన్ చేస్తాను నేను. దట్స్ ఇట్. ఇప్పుడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. చూసినారా కంప్లీట్ డీటెయిల్స్. అంటే నా బోర్డింగ్ టైం వచ్చేసి 9:20కి ఉంది. అండ్ తర్వాత వచ్చేసి గేటు ఇక్కడ ఉందన్నమాట. సో కింద అడుగుతుంది నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నావా అని. ఎస్ ఐఎమ్ హియర్. సో అట్లా అంటే మనకు మన గేట్ ఇన్ఫర్మేషన్ అదంతా కూడా బోర్డు దగ్గరికి వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ స్కాన్ ఇట్ హియర్ అండ్ గెట్ ఇట్ హియర్ అనమాట. సో అంత సింపుల్గా వచ్చేస్తుంది. సో ఇట్లా మొత్తము దుబాయ్కి వెళ్ళాలి నువ్వు. దుబాయ్కి 9:20కి ఉంది. గేట్ ఇంకా కన్ఫామ్ కాలేదన్నమాట, ఎందుకంటే టైం ఇప్పుడు ఇంకా అంత కాలేదు కాబట్టి. టైము 4 అయింది కదా, సందడి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తము జనాలు అయితే రావడం మొదలుపెట్టినారు. ఇక్కడ చూడండి. సో ఇట్లా ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇది కామన్గా మన దగ్గర కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు మేజర్గా నేను చూపించదలుచుకునేది ఏంటంటే ఆర్చర్డ్ అనేది చాలా ఫేమస్ అని చెప్పింది. ఇప్పుడే నేను కనుక్కున్నాను ఏంటి అసలు ఇక్కడ ఉన్న వాటిల్లో ఫేమస్ అని అడిగితే ఆర్చర్డ్ వచ్చేసి చాలా ఫేమస్, వెళ్ళి కంపల్సరీ విజిట్ చెయ్యి అని చెప్పింది అనమాట రిసెప్షన్ దగ్గర. సో మనమైతే వెళ్ళేసి ఆర్చర్డ్ని విజిట్ చేద్దాము. ఆర్చర్డ్లోకి వెళ్ళేసి అండ్ ఇప్పుడే నేను బయట ఒక సెక్యూరిటీ గార్డ్ను కూడా అడిగాను ఏంటి ఎలా ఉంది అంటే, మెయింటెనెన్స్కు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాము మేము. ఇప్పుడే నేను ఆర్చర్డ్లో కంప్లీట్ చేసుకొని వస్తున్నాను వర్క్. సో మనకు వచ్చేసి మెయింటెనెన్స్ కోసమే చాలామంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారని కూడా చెప్పారనమాట. ఇది చూడండి ఇప్పుడు వెనకాలని చూసారా ఆర్చర్డ్. సూపర్ కదా. సో దీనికి వెళ్తున్నాం ఇప్పుడు మనము. ఇంకా వెళ్ళలేదు, ఇది ఎంట్రన్స్ దగ్గర ఉన్నామంట. వెల్కమ్ టు ఆర్చర్డ్ అని వచ్చింది. సో ఎక్కడ ఆర్చర్డ్ అనేది చూద్దాము. వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఏంటి అనేది. ఇక్కడ చూస్తే మనకు యాక్చువల్గా ఒరిక్స్ లాంజ్ నార్త్ నేను ట్రై చేయలేదు. ఆ లాంజ్ కూడా ఒకసారి నేను ట్రై చేస్తాను, ఏమన్నా మన కార్డ్స్ వర్క్ అవుతాయేమో. బేసికల్గా ఇంకా నాకు ఎక్కువ టైం కూడా లేదు. ఆర్చర్డ్ కవర్ చేసే లోపలనే అయిపోతుంది అనుకుంటున్నాను టైము. ఆర్చర్డ్ ఎక్కడ ఉందని ఎతుకుతూ ఉన్నాను. అక్కడికి వెళ్ళి వెంటనే మీకు చూపిస్తాను. మీరు చూడండి ఇక్కడ అద్భుతం అంటే అద్భుతం ఉంది నా ముందరనే. అసలు పై ఫ్లోర్ నుంచి కింది వరకు కంప్లీట్గా వాటర్ ఫ్లో అవుతుందన్నమాట. చాలా అద్భుతంగా ఉంది అది మాత్రము. చూడండి ఇది కింది నుంచి ఇలా పై నుంచి మీకు కంప్లీట్గా వాటర్ ఫ్లో అవుతుందన్నమాట. ఒరిజినల్ వాటర్ అది. స్మెల్ వచ్చేస్తుంది ఫుల్గా.
ఐ థింక్ గమాక్స్ని బాగా చేసినట్టున్నారు. చూడండి, ఇది ఒకటి మంచిగా అనిపించింది ఇక్కడ. అంటే మొత్తం న్యాచురల్ అనమాట, ఏది ఆర్టిఫిషియల్ అనేదే లేనే లేదు. అండ్ తర్వాత వచ్చేసి సౌండ్ కూడా చూడండి ఎంత రియలిస్టిక్గా, అంత సూపర్గా ఉందో. నాకైతే మాత్రం బాగా నచ్చింది యాక్చువల్గా. అండ్ ఇప్పుడు మీకు నేను ఒకటి చూపిస్తాను, అది చూసిన వెంటనే మీకు ఇంకొక ఎయిర్పోర్ట్లో కూడా గుర్తుకొస్తుంది మీకు. అంటే ఇంతకుముందు నేను చూపించాను ఆల్రెడీ. సో మీకు అది చూసిన వెంటనే మీరు తక్కువ ఓ ఇదేంటి సేమ్ ఉంది అనుకుంటారు అనమాట. చూపిస్తా చూడండి. గుర్తొచ్చిందా? ఎక్కడుంటుంది ఇలాంటి స్ట్రక్చరు? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్ట్రక్చరు మనకు సింగపూర్లో ఉంటుంది. సింగపూర్లో ఇలాగే ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే సింగపూర్లో జువెల్లో వాటర్ పడుతూ ఉంటాయి దాంట్లో నుంచి. ఇక్కడ వాటర్ ఒకటి పడట్లేదు అంతే. సో కంప్లీట్ స్ట్రక్చర్ అంతా కూడా సేమ్. సో అందుకే ఇది నెంబర్ 1 నెంబర్ 2 పొజిషన్ల కోసం అని చెప్పేసి ఈ రెండు పోటీ పడుతూ ఉంటాయి. సో రెండిట్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ అనమాట. అంటే ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి నాకు వాటర్ పడకుండా ఉండడం ఒక్కటే కనపడింది. అండ్ అది కూడా కాకపోతే ఏంటంటే ఇక్కడ వాటర్ పడే ఆ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంది. మోస్ట్లీ నేను అనుకోవడం దోహాలో ఫస్ట్ కట్టినారు అండ్ దాని తర్వాత సింగపూర్లో కట్టినారు అనమాట. కాబట్టి వాళ్ళు కొంచెం ఇంప్రూవైజ్ చేసినారు. చూడండి, ఇక్కడ వాటర్ పడుతున్నాయి. యాక్చువల్లీ మీకు కనపడుతున్నాయి అనుకుంటాను. చూడండి ఇది. సో ఇదంతా ఇక్కడ దానికి మళ్ళీ లైటింగ్ వాటర్ అంతా ఉంది. కాకపోతే సింగపూర్లో మొత్తం మీకు ఈ స్ట్రక్చర్ నుంచి పడతాయి వాటరు. ఈ స్ట్రక్చర్ నుంచి వాటర్ పడతాయి అన్నమాట. ఇది ఏదైతే ఉందో ఇది జువెల్ అంటారు సింగపూర్లో. ఇది జువెల్ స్ట్రక్చర్ లాగానే వస్తుంది. సో ఇక్కడ నుంచి వాటర్ పడతాయి. పదని కిందికి వెళ్ళి చూద్దాము. సో ఆ నుంచి మనము జస్ట్ ఇలా కిందికి వస్తూ ఉంటే కిందికి వెళ్ళి చూస్తే ఏముంది అనేది తెలుస్తుంది. అండ్ ఈ గ్రీనరీ కానీ ఈ సెటప్ కానీ 90% సేమే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నేను జువెల్కు చాలాసార్లు వెళ్ళాను, నేను అక్కడే ఉండేవాడిని కాబట్టి. అండ్ ఈ గ్రీనరీ అంతా కూడా. కాకపోతే ఏంటంటే సింగపూర్ వచ్చేసి ఇంప్రూవైజ్డ్ వర్షను. అందుకే ఒకనొక టైంలో జువెల్ ఓపెన్ చేసిన ఇయర్లో జువెల్ ఓపెన్ చేసిన కొన్ని సంవత్సరాలకు సింగపూర్ నెంబర్ 1కి వెళ్ళిపోయింది. బట్ కానీ మళ్ళీ దోహా, ఎందుకంటే దోహాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాన్సిట్. ఎంతమంది ట్రాన్సిట్లో ఉన్నారు అంటే నా ఫ్లైట్లోనే నేను డిస్కస్ చేసిన దాని ప్రకారము థాయిలాండ్కి వెళ్ళే వాళ్ళు ట్రాన్సిట్లో ఉన్నారు, ఆస్ట్రేలియాకి వెళ్ళే వాళ్ళు ట్రాన్సిట్లో ఉన్నారు, దుబాయ్కి వెళ్ళే వాళ్ళు ట్రాన్సిట్లో ఉన్నారు. అంటే ఒక ఫ్లైట్ యూకే నుంచి దోహాకు వస్తే దాంట్లో ఇంతమంది ట్రాన్సిట్లోనే ఉన్నారు. దోహాకి యాక్చువల్గా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ అనమాట. ఇప్పుడు చూడండి, నా కళ్ళెదురుగా మొత్తం గ్రీనరీనే, మొత్తం గ్రీనరీ 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 గ్రీనరీ. ఇది నేను చెప్పిన జువెల్ స్ట్రక్చర్. మీకు ఇది మామూలుగా నేను చెప్పకుంటే సింగపూరేనేమో అనుకుంటారు. కాకపోతే ఏంటంటే సింగపూర్లో ఇక్కడ నుంచి వాటర్ పడుతూ ఉంటుంది అండ్ ఇదంతా కూడా ఓపెన్ ఉండదు. ఇది అఫ్కోర్స్ ఇది కూడా మొత్తం గ్లాసెసే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మొత్తం గ్రీనరీ ఉందన్నమాట. సో ఈ గ్రీనరీ మీకు మొత్తము ఇది చూడండి, మొత్తం మీకు ఏ యాంగిల్లో చూసినా కూడా ఆల్మోస్ట్ సింగపూర్ లాగానే అనిపిస్తుంది. చూడండి కదా, ఆల్మోస్ట్ సింగపూరే, ఇంకా డౌటే లేదు. స్ట్రక్చర్ వచ్చేసి ఇంప్రూవ్డ్ వర్షను. ఇదేంటంటే ఇంప్రూవ్డ్ వర్షన్ అనొచ్చు యాక్చువల్గా సింగపూర్కు. అండ్ తర్వాత వచ్చేసి ఈ డైనమిక్ స్ట్రక్చర్స్ కూడా మొత్తము అలాగే ఉంటుంది అనమాట. అంటే బేసికల్గా ఆమె ఆర్చర్డ్ని ఎందుకు విజిట్ చేయమనింది ఇప్పుడు నాకు అర్థమైంది. అది ఆల్మోస్ట్ సేమే ఉంది. అండ్ లోపల గ్రీనరీ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఈ ప్రదేశాల్లో గ్రీనరీ మెయింటైన్ చేయడం అనేది చాలా గ్రేటు. నాకు బాగా నచ్చిందంటే మామూలుగా కూడా కాదు, చాలా బాగా నచ్చింది. అండ్ చూడండి, ఇక్కడి నుంచి సేమ్ అంటే సేమ్ యాజ్ ఈజ్గా దింపేసినారు అనుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ ఈ ఎయిర్పోర్ట్ ముందు కట్టినారు అండ్ దీనికి వచ్చేసి ఎక్స్పెన్సెస్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా షూటప్ అయినాయి. అంటే ఆ కట్టే టైంలో అన్ఎక్స్పెక్టెడ్ డిలేస్ జరిగి అండ్ లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కూడా అయినాయి. బట్ అట్ ది ఎండ్ ఏంటంటే వాళ్ళు మేనేజ్ టు కంప్లీట్ ఇట్ అండ్ కంప్లీట్ అయిన తర్వాత వరల్డ్లోనే నెంబర్ 1 ఎయిర్పోర్ట్గా ఇది అయిందనమాట. సో ఇది ఆర్చర్డ్, దీన్ని కంపల్సరీ చూడాలని చెప్పింది. కానీ నాకేంటంటే ఆల్రెడీ సింగపూర్లో జువెల్ని చూసినా కాబట్టి బాగున్న ఫీలింగ్ అయితే రాలేదు, కానీ బాగుంది సేమ్. అంటే ఫస్ట్ టైం ఇదే చూసిన వాళ్ళకైతే మాత్రం అదిరిపోయింది అనుకుంటారు. సింగపూర్లో జువెల్ చూసి వచ్చిన వాళ్ళు మాత్రం బాగుంది, యాజ్ ఇట్ ఈజ్గా ఉంది, ఇంకా సింగపూర్లోనే ఎక్స్ట్రా ఉంది వాటర్ ఫాల్గా అనుకుంటారు అనమాట. అది
చూడండి ఇప్పుడు నా ముందర నుంచి మీకు ఆ స్ట్రక్చర్ చూపిస్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంది అది ఎంత సిమిలర్గా ఉంది స్ట్రక్చర్ అనేది. ఇది చూడండి కంప్లీట్గా అలాగే అనిపిస్తుంది అనమాట. నేను సింగపూర్లో వీడియో తీస్తే ఇలాగే ఉంటుంది, ఓన్లీ వాటర్ పడడం ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. ఆ గ్రీనరీ కానీ లేకపోతే ఆ స్ట్రక్చర్ కానీ మొత్తము నాకు తెలిసినంత వరకు అయితే ఆ డెవలపర్స్ కూడా సేమే ఉండొచ్చేమో అనుకుంటున్నాను, తెలీదు ఏంటి అనేది తెలీదు. మొత్తానికైతే నేను ఆ పైనుంచి కిందికి వచ్చిన తర్వాత మనకు రైట్ సైడ్ అంతా ఇలా ఉందన్నమాట. ఇక్కడి నుంచి బేసికల్గా ఆర్చర్డ్ అని చూపిస్తున్నారు. ఈ నేమ్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అనిపిస్తాయి, అంటే ఈ ఫేమస్ అయినవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా. సో ఆర్చర్డ్ రోడ్ అనేది సింగపూర్లో చాలా ఫేమస్. బట్ యాక్చువల్గా దీనికి ఎయిర్పోర్ట్లో ఉన్న దాని పేరు జువెల్, ఇలాంటి స్ట్రక్చర్ నేను చెప్పిన దాని పేరు. కానీ ఈ వెల్ నోన్ నేమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ అనిపిస్తాయి, ఎందుకో తెలియదు. కానీ ఎవరికైనా తెలిస్తే కమెంట్లో పెట్టండి ఎందుకు అలా అనేది. ఇందాక మీరు గమనించినట్లయితే దాంట్లో ఒకటి ఉండే కదా ఇన్ఫర్మేషన్, దాంట్లో నా నెత్తి మీద ఏదో ఒకటి తిరుగుతున్నట్టు. అది ఏందబ్బా అసలు, అదేదో మామూలుగా నేను గ్రాఫిక్స్ అనుకున్నాను కానీ అది రియలు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనము యు ఆర్ హియర్ అనే చోట మనకు క్లియర్ కనబడుతుంది. అది చూడండి, ఇది దాంట్లో చూపించింది మనకు. సో మీకు జూమింగ్ చేసి చూపిస్తాను, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది మనకు ఇన్ఫర్మేషన్ దాంట్లో అంత క్లియర్గా ఉంది అనమాట. యు ఆర్ హియర్ అనే చోట నెత్తి మీద ఇది ఉంది అనే అంత క్లియర్గా ఉంది. సో అక్కడ బేసికల్గా అలాంటి చోటనే ఈ నెంబర్ 1 నెంబర్ 2 దాంట్లకు పాయింట్స్ పడతాయి అన్నమాట. సో ఎంత క్లియర్గా కస్టమర్ సర్వీస్ అనేది ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇది అద్భుతంగా ఉంది కదా, అసలు చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా కూడా మీకు నేను ఇంతకుముందు ఉన్న ప్లేస్ నుంచే పైకి వచ్చి చూపిస్తున్నాను అంతే. సో జస్ట్ మనము పైకి వస్తే మనకు ఇంత క్లియర్గా ఉంటుంది. అండ్ తర్వాత ఇంకా క్లీనింగ్ ఇవన్నీ కూడా రెగ్యులర్ ప్రాసెస్సే, అన్ని ఎయిర్పోర్ట్స్ లాగానే బాగా చాలా క్లీన్గా ఉంది. అండ్ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు అయితే మాత్రం చాలామంది ఉన్నారు. అంటే మనము ప్యాసింజర్స్ ఎంతమంది ఉన్నారో మనకు స్టాఫ్ కూడా అంతేమంది కనపడుతున్నారు అనమాట. ఇప్పుడు ముందుకు వెళ్తున్నాను, ముందు కూడా ఇప్పుడు రంజాన్ టైం కదా, డెఫినెట్గా నాకు తెలిసినంత వరకు ఎక్సలెంట్ డెకరేషన్స్ ఉంటాయి. నేనేంటంటే కాసేపు రిలాక్స్ అయ్యాను ల్యాండ్ అయిన తర్వాత. 6.5 hours వెళ్ళి జర్నీ, నాకు యాక్చువల్గా లాంగ్ జర్నీ చేయడం అలవాటే కాబట్టి పెద్దగా ఇది కూడా టైర్డ్ కూడా ఏం కాలేదన్నమాట. సో ఇప్పుడు చూడండి మీకు ఒకటి చూపిస్తాను, అది నాకు తెలిసి మీకు నచ్చుతుంది అది. సో టీ లవర్స్ ఎవరన్నా ఉంటే కమెంట్ చేయండి ఐ లవ్ టీ అని చెప్పేసి. చూడండి, వావ్ అద్భుతంగా ఉంది కదా, నాకైతే నచ్చింది. చూడండి, టీ అయితే పడలేదు దీంట్లో, చూద్దాం టీ ఉందేమో చూద్దామా. టీ లేదు, టీ అయితే లేదు. మొత్తానికైతే ఇదనమాట, అదిరిపోయింది. సో ఇక్కడ నుంచి టీ పడుతున్నట్టు పెట్టారు, మొత్తం లైటింగ్ ఉంది అక్కడ, అది చాలా బాగుంది. అంటే ఇవన్నీ ఏంటంటే ట్రావెల్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప మనకు తెలీదు. అంటే మీరు టీవీలో చూసేదానికి నేను ఎంత వీడియో తీసి చూపించినప్పటికీ కూడా ప్రతి ఒక్కటి నేను చూపించలేను. అండ్ అది వచ్చేసి మీరు ఆ రియల్ ఎన్విరాన్మెంట్లో ఉంటేనే తెలుస్తుంది. చూడండి, నేను యాక్చువల్గా చల్ల ప్రదేశం నుంచి వచ్చినాను, ఆల్రెడీ మొత్తము ఆ హ్యూమిడిటీ ఎఫెక్ట్ కూడా నాకు కనబడిపోతుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ అనమాట. ఈ టెంపరేచర్లో మనకు ఆ హ్యూమిడిటీ ఎఫెక్ట్ అనేది క్లియర్గా కనపడిపోతుంది. అండ్ ఇప్పుడు చూడండి, నేను అన్నాను కదా ఒక అద్భుతమైన డెకరేషన్ ఉంటుంది అని చెప్పేసి. చూడండి, వావ్ 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 వావ్, అద్దరిపోలేదు కదా. చూడండి, అస్సలు మొత్తము రంజాన్ డెకరేషను. ఎందుకంటే ఇవన్నీ కూడా బేసికల్గా ముస్లిం కంట్రీస్ కాబట్టి మీరు ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు రంజాన్ పీరియడ్లో ఇక్కడ డెఫినెట్గా మంచి ఇది ఉంటుంది అనేసి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, అసలు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఈ డెకరేషన్ అనేది అంత ఈజీగా చేయడం అనేది కాదు. సో మొత్తం ఎయిర్పోర్ట్ ఈ మూల నుంచి ఆ మూల వరకు మొత్తం అంతా ఫుల్లీ డెకరేటెడ్ అనమాట. అంటే ఇంత పెద్ద ఎయిర్పోర్ట్. అండ్ ఇక్కడ చూడండి మెట్రో, ఇది కామన్గా ఉండేదే అని. మనకు ఏంటంటే ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి వెళ్ళడానికి మ్యాక్సిమం ఇక్కడ మెట్రోస్ ఉంటాయి. ఈ ఎస్పెషల్లీ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 10 వరకు ఉండే ప్రతి ఎయిర్పోర్ట్లో కూడా నాకు తెలిసినంత వరకు అయితే మెట్రోస్ ఉంటాయి అన్నమాట.
ఎందుకంటే ఇది క్వైట్ కామన్ ప్రాక్టీస్. పెద్ద ఎయిర్పోర్ట్లు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడం కష్టము. ఒకటి మెట్రోస్ టెర్మినల్ టు టెర్మినల్ వెళ్ళడానికి, విత్ ఇన్ టెర్మినల్ వెళ్ళడానికి ట్రావెలేటర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ట్రావెలేటర్ మీదనే వెళ్ళబోతున్నాను. సో మొత్తానికైతే మాత్రం డెకరేషన్ అయితే అదిరిపోయింది. మీకు ఎంతవరకు కనపడుతుందో నాకు తెలియదు కానీ చూడండి, అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అసలు నాకైతే మాత్రం కళ్ళు చెదిరిపోతున్నాయి చూస్తుంటే. మొత్తము ఎటు చూసినా సరే ఫుల్లీ డెకరేటెడ్ అనమాట. చాలా బాగుంది. వావ్, నో వండర్. దీనికి ఎందుకు ఇచ్చారు వరల్డ్ నెంబర్ 1 అనేది ఇప్పుడు జస్టిఫైయబుల్ అనిపిస్తుంది యాక్చువల్గా. అంటే నేను డైరెక్ట్గా ఫస్ట్ గేట్స్ దగ్గరికి వెళ్ళిపోయినాను. నాకు తెలియదు ఇదంతా అంటే ఇటు సైడ్ అంతా ఉంది అని. ట్రాన్స్ఫర్స్లోకి వెళ్ళేసి ట్రాన్స్ఫర్స్ నుంచి బోర్డు నన్ను డైరెక్ట్గా గేట్స్ మన ఎక్కడైతే చెక్ ఇన్ అవుతామో ఆ గేట్స్కు డైవర్ట్ చేసిందనమాట. కానీ నేను తర్వాత అక్కడ ఇన్ఫర్మేషన్ దాంట్లో అడిగితే ఎందుకు దోహా నెంబర్ 1 ఎయిర్పోర్ట్ అంటున్నారు, కాకపోతే నాకేం పెద్దగా ఏం కనపడలేదు అంటే అప్పుడు ఆమె చెప్పింది, యాక్చువల్గా నువ్వు డైరెక్ట్ గేట్స్ దగ్గరికి వచ్చినావు, కొంచెం ముందుకు వెళ్ళి చూడు నీకు తెలుస్తుంది అని చెప్పేసి. అప్పుడు డైరెక్ట్ చేసిన ప్లేస్ నుంచి మనం వస్తే అద్భుతంగా ఉంది అసలు. మొత్తం దగ్గర ఒక్కొక్క దానికి 90+ గేట్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉందనుకోండి, ఏ మీద A1 నుంచి A97 వరకు గేట్స్ ఉన్నాయి. అలాగే బి నుంచి B97, సి నుంచి C97 గేట్స్. అంటే అర్థం చేసుకోండి ఎన్ని ఫ్లైట్స్ వెళ్తూ ఉంటాయి అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది కదా ఈ దెబ్బతో. అదిరిపోయింది. నాకైతే మాత్రం అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. చాలా బాగుంది. అంటే నేను సింగపూర్ చూసిన తర్వాత కూడా ఇది బాగుంది అంటున్నా అంటే ఖచ్చితంగా ఇది బాగున్నట్టే అర్థము. ఎందుకంటే నేను డైరెక్ట్గా ఇది వచ్చి చూసి చెప్తుంటే అది వేరు. కానీ నేను సింగపూర్లో ఎన్నోసార్లు చూసినాను, అన్ని టెర్మినల్స్ చూశాను ఆల్మోస్ట్. అండ్ ఆబ్వియస్లీ ఏంటంటే 2 ఈక్వల్గా పోటీ పడుతున్నాయి అనొచ్చు. ఎందుకంటే సింగపూర్లో కూడా మామూలుగా ఉండదు. ఏ అకేషన్ వచ్చినా సరే డెకరేషన్స్ చిన్న చిట్కా ఉండవు, అద్దరిపోతాయి అసలు. అన్నీ టెంపరీనే. బట్ ఏంటంటే మనకు చాలా 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 బాగుంటాయి అన్నమాట. నార్మల్గా అయితే ఉండవు. మొత్తానికైతే ఆ మూల నుంచి ఈ మూల వరకు వచ్చినాను మాట్లాడుకుంటూనే. సో లాస్ట్ మళ్ళీ ఒకసారి ఆ డెకరేషన్ ఫైనల్గా ఉండే డెకరేషన్ చూపిస్తాను మీకు. చూసేసి ఎంజాయ్ చేయండి. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందని కమెంట్లో పెట్టండి. ఇది చూడండి, జూమింగ్ చేస్తాను. వావ్, చూడండి ఇదంతా లైటింగ్, ఇదంతా టెంపరీ డెకరేషన్. మొత్తం ఎట్లుంది చూడండి, అదిరిపోయింది కదా. అదిగో. సో వీళ్ళకి బేసికల్గా ఏంటంటే రంజాన్ మీకు తెలుసు కదా, బేసికల్గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళంటే వాళ్ళు చందమామ కనపడాలి వాళ్ళకు. సో అందుకని చెప్పేసి మొత్తం చందమామ ఉన్నట్లు పెట్టారనమాట. సో నెలవంక వచ్చిన రోజే వాళ్ళు రంజాన్ సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఇదిగో నా వెనక నెలవంక చూశారు కదా. సో ఇదంతా నెలవంక డెకరేషన్ అనమాట. బాగుందా? బాగుంటే నచ్చిందని కమెంట్లో పెట్టేయండి. ఇక్కడ మసాజ్ సెంటర్ ఒకటి ఉందన్నమాట. మసాజ్ మాత్రం బాగా ఎక్స్పెన్సివ్ ఉంది. అది 160 QAR 15 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. అది మ్యాక్సిమం వచ్చేసి 500 QAR వరకు ఉందన్నమాట 1 అవర్కే. 1 అవర్కి అంత అంటే చాలా ఎక్కువ అసలు. ఇక్కడ ఇవి మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తున్నాయి నాకైతే. చూడండి, సో ఇదైతే మాత్రం ఎక్స్పెన్సివే. బీ రిలాక్స్ స్పా అంట. ఎవరైనా సరే ఒకవేళ జస్ట్ ట్రై చేయాలి అనుకుంటే వచ్చి ట్రై చేసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి స్పా పేరు వచ్చేసి బీ రిలాక్స్ స్పా ఇది. సో కాకపోతే బాగా ఎక్స్పెన్సివే ఉంది. 160 QAR నుంచి స్టార్ట్ అయ్యి 500 QAR వరకు వస్తుంది అనమాట. సో 500 QAR అంటే కొంచెం ఎక్కువనే యాక్చువల్గా. ఎందుకంటే నేను కంపేర్ టు సింగపూర్ కూడా చెప్తున్నాను. సింగపూర్లో మనకు అంతా కలిపితే కూడా 1 అవర్కు $60 to $80 అయిపోతుంది ఫుల్ బాడీ మసాజ్. అండ్ ఇక్కడ వచ్చేసి దగ్గర $200 పడుతుంది, $180. సో $200 అంటే ఖచ్చితంగా ఎక్కువనే అది. అంటే ఎయిర్పోర్ట్లో ఆబ్వియస్లీ వాళ్ళకి అన్నీ ఉంటాయి కాబట్టి ప్రైస్ ఓకే అనుకుంటున్నాను. నాకు తెలియదు బేసికల్గా. వావ్ వావ్ వావ్, నా ముందరనే ఇప్పుడు అద్భుతమైన కార్ ఒకటి డిస్ప్లేకి పెట్టినారు. చూపిస్తా చూడండి, అద్దరిపోయింది చూడండి అసలు. వావ్,
సూపర్ కారు. ఈడ కార్లు బాగా కొంటారు, అది అందరికీ తెలిసిందే మనకు. మెర్సిడీస్ యాక్చువల్గా అద్దరిపోయింది. ఏ క్లాసు ఏంటి అనేది తెలీదు, నేను ఒకసారి కనుక్కుంటాను ఎంత అనేది ప్రైజు. ఒకవేళ వాళ్ళు ఏమైనా చెప్తా అంటే మీకు చెప్తాను. ఇప్పుడు కార్ అయితే చూడండి, అసలు సూపర్ ఉంది కదా. ఇది ఓపెన్ టాప్ ఉండవు, ఎందుకంటే ఇక్కడ ఎండ దంపుతుంది కాబట్టి ఏసీ ఉండాలి కాబట్టి. అండ్ యువతలో కూడా చూడండి వైట్ కలర్లో సూపర్ కార్ అసలు. అండ్ బైక్ కూడా రెడ్ బైక్. ఎవరైనా బైక్ లవర్స్ ఉంటే ఐ లవ్ బైక్ అని పెట్టండి, కార్ లవర్స్ ఉంటే ఐ లవ్ కార్ అని పెట్టండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఇదంతా కూడా బాగా మంచి రిచ్ ఎయిర్పోర్ట్ కదా, అందరూ వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇది బెస్ట్ ప్లేస్ అనమాట డిస్ప్లే చేయడానికి. అదిరిపోవడం అయితే అదిరిపోయింది అసలు. చాలామంది అనుకుంటుంటారు మీరు కొత్తకు పోయి ఏమేమో చూపిస్తున్నావు, గోల్డ్ చూపించట్లేదు ఏందని. ఇప్పుడు మీకోసమే వెనకాల చూడండి, వావ్ గోల్డ్ మామూలుగా ఉండదు మనతోటి. చూడండి అద్దరిపోయింది కదా, మొత్తం గోల్డ్. చాలా అంటే చాలా ఉంది అసలు. షాప్ మొత్తము ఫుల్లే ఉంది, జనాలు బాగా కొంటున్నట్టున్నారు గోల్డ్ అయితే మాత్రము. చూడండి సూపరు. ఇదైతే మాత్రం నచ్చింది నాకు బాగా. బేసికల్గా చాలామంది మన ఎస్పెషల్లీ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ అడుగుతారు గోల్డ్ చూపించకుండా ఏం సార్ మీరు కొత్త అంతా చూపించేసిన అంటున్నారు అనేసి. సో అదిగా చాలా ఉంటుంది ఇక్కడ గోల్డ్ షాప్స్ అనేవి మనకు ఈ సైడ్ అంతా కూడా ఇది క్వైట్ కామన్ అనమాట. మనము ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను, డిఆర్. గుర్తుందా? ఇది మీకు గుర్తుండే ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే. ఎస్. సో డిఆర్ వచ్చేసి మీకు లాస్ట్ టైము మన లేడీ ఫ్యాన్స్కు చూపిస్తా అని చెప్పినా కదా, ఆల్మోస్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అప్పుడు సింగపూర్లో ₹1,00,00,000 ఖర్చు పెట్టింటారు ఆ 1 వీక్ కోసం అని చెప్పేసి. ₹1,00,00,000 పైన ఖర్చు పెట్టినారు ఓన్లీ డెకరేషన్కు నేను చెప్తున్నాను. సో అది ఇక్కడ కూడా ఉంది. అంటే ఇది బేసికల్గా ఇంటర్నేషనల్ బ్రాండ్, మనకు ఓన్లీ లోకల్ వాళ్ళు అంతంత పెట్టి చేయలేరు బేసికల్గా. సో ఆబ్వియస్లీ ఇది వచ్చేసి అద్భుతం అనమాట. సో మొత్తము ఇంటర్నేషనల్ వైడ్ ఉన్న వాళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను, ఈ ఎయిర్పోర్ట్కు వచ్చిన ఎవరైనా సరే ఈ టెడ్డీ బియర్ను చూడకుండా పోనే పోరా అనమాట. ఈ టెడ్డీ బియర్ అయితే మాత్రం ఇది, ఎందుకంటే ఆమె స్పెసిఫిక్గా చెప్పింది అది చూడకుండా అయితే పోకు అని చెప్పేసి. అంటే నేను అది మామూలుగా సీజనలా లేకపోతే ఎప్పుడు ఉంటుందా అంటే, అసలు దీన్ని చూడడం కోసం అని చెప్పేసి ఈ టెర్మినల్కి చాలామంది వస్తారంట. అంటే ఈ ప్లేస్కి వచ్చేసి చూస్తారంట. చూడండి వావ్ అద్దరిపోయింది అసలు. చూపిస్తా చూడండి. Here and up. అసలు ఈ టెడ్డీని మాత్రము చూస్తుంటే ముద్దుగా ఉంది, చాలా పెద్దగా ఉంది, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. దీని ఏంటంటే హియా 10 అంట, హియా 10 టర్న్స్. సో బేసికలీ 10 years అయింది ఇది పెట్టి. ఓ నవ్ ఐ గాట్ ఇట్. సో పెట్టి 10 సంవత్సరాలు అయిందంట. 10 సంవత్సరాలు అయినా కూడా ఎంత బాగుంది చూడండి. దీన్ని మీకు బాగా దగ్గర నుంచి చూపిస్తాను, ఎందుకంటే ఇది మాత్రము అందరూ వచ్చి చూస్తారంట. అందరూ ప్రతి ఒక్కరు దీన్ని చూడడానికే వస్తారంట. ఇది చూడండి, అక్కడ వాళ్ళకి అడ్డం వెళ్ళడం ఎందుకని వెనక్కి వస్తున్నాను. ఇక్కడ చూడండి, జస్ట్ జూమింగ్ చేసి చూపిస్తాను మీకు. అద్దరిపోతుంది అసలు, చాలా అంటే చాలా పెద్దగా ఉంది చూడండి. వావ్ 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 వావ్. ఇది అంటే ఆల్మోస్ట్ ఒక 10 మనుషుల ఎత్తులు ఉంటుంది. అండ్ దీనికి ఇప్పుడు ప్రస్తుతానికైతే 10 సంవత్సరాలు నడుస్తుందంట. పెట్టి 10 సంవత్సరాలు అయ్యింది. అంటే మధ్యన ఏమైనా చిన్న రెనోవేషన్స్ ఏమైనా చేసినారేమో తెలియదు, కానీ అక్కడ రిసెప్షన్ దగ్గర అయితే మాత్రం ఖచ్చితంగా పోయి చూడు అని చెప్పారనమాట. అంటే మామూలు మనకి ఇన్ఫర్మేషన్ కౌంటర్స్ ఉంటాయి కదా, అక్కడ వాళ్ళైతే మాత్రము ఇది కంపల్సరీ చూడాల్సిన ప్లేసు, చూడాల్సింది. ఎందుకంటే చాలామంది అదే పనిగా దీనికోసమే వస్తారంట, దీన్ని చూడడం కోసమే వస్తారు. సో మిస్ కాకుండా చూడండి. ఆల్మోస్ట్ దానికోసం అని చెప్పేసి 15 minutes నడిచాను. 15 minutes నడిచిన తర్వాత నాకు అది కనపడింది. అద్భుతంగా ఉంది. వెనకాల తోక కూడా ఉంది యాక్చువల్గా. చూడండి, వెనకాల తోక కూడా పెట్టినారు. కాకపోతే అది లైటింగ్ అనుకుంటాను, లైటింగ్ది ఏమన్నా కేబుల్ దీని నుంచి వెళ్ళిండొచ్చు. చూడండి, జియాంట్ అసలు, జియాంట్ అంటే జియాంట్,
చాలా పెద్దగా ఉంది. 10 సంవత్సరాలు అయింది కదా, బాగా పెరిగినట్టుంది. రోజు తినిపించినట్టున్నారు దానికి. అదిరిపోయింది కదా, సూపర్. అండ్ ఆబ్వియస్లీ లూయిస్ విట్టన్ ఇవన్నీ కామను, అవి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కాబట్టి ఆబ్వియస్గా ఉంటాయి అన్ని చోట్ల. అండ్ బ్రాండ్స్ అన్నీ కూడా ఎందుకో ఎక్కడ చూసినా కూడా సేమ్ బ్రాండ్సే రిపీటెడ్గా ఉంటున్నాయి. అంటే ఈ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కాంపీట్ చేసే విధంగా లోకల్ బ్రాండ్స్ అనేవి చాలా తక్కువ కనపడతాయి. ఎస్పెషల్లీ ఈ వెల్ నోన్ ఎయిర్పోర్ట్స్లలో మనకు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ చాలా ఎక్కువ కనపడతాయి అన్నమాట. అంటే ఫారినర్స్ ఎక్కువ వస్తారు కాబట్టి వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడానికో ఏమో తెలియదు, అంటే ఆ బ్రాండ్ని బట్టి కొంటారేమో అనేసి. మనం ఒకవేళ రియల్గా చూడాలి అనుకుంటే ఏదైనా సరే సిటీలోకి వెళ్తే మాత్రమే మనకు తెలుస్తుంది అనమాట. ఇందాకనే కార్లు చూసాం కదా మనము, ఆ కార్లు వచ్చేసి అమ్మడానికి కాదంట, అవి లక్కీ డ్రాగ్ పెట్టినారంట. అంటే ఆబ్వియస్లీ మార్కెటింగ్ రీజన్ కూడా. సో ఆ బ్రాండ్ అంటూ ఒకటి ఉంది, ఆ మోడల్ అంటూ ఒకటి ఉందని తెలుస్తుంది కదా. ఇప్పుడే కనుక్కున్నాను, అది $152 రెడ్ కార్కు దాంట్లోకి ఎంటర్ కావచ్చు మనము. ఏమంటారు డీల్లోకి, బేసికల్గా ఏంటంటారు ఆ లాటరీలోకి ఎంటర్ కావచ్చు అనమాట. అంటే 152 పెడితే ఒక టికెట్ వస్తుంది, మన ఇష్టం వచ్చిన టికెట్లు కొనుక్కోవచ్చు ఒక 152కు. అదే ఆ వైట్ కార్ చూసినారా, అది వచ్చేసి $200 అంట, $200. సారీ, $183. ఎందుకు ఎక్కువ అంటే రెడ్ కలర్ది వచ్చేసి ఒక $200K వరకు ఉంటుందంట US ప్రైజు. అండ్ వైట్ కలర్ది వచ్చేసి $400K ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఆ ప్రైస్ ఉందట. సో బేసికల్గా ఏంటంటే 153, 183 పెట్టేసి మీరు టికెట్ కొంటే, ఒకవేళ మీరు రియల్గా అదృష్టవంతులు అయితే అది వస్తుంది. కానీ నేనైతే అదృష్టాన్ని నమ్మను, కొనమని అయితే చెప్పను. అంతగా కావాలంటే కష్టపడి సంపాదించుకొని 400K పెట్టి డైరెక్ట్గా క్యాష్ ఇచ్చేసి కొనమనే చెప్తానమాట. తర్వాత వచ్చేసి ఆ మధ్యన బైక్ ఉంది కదా, ఆ టికెట్స్ సోల్డ్ అవుట్ అంట. ఇంకా దాని ప్రైసు ఎంత అనేది కూడా వాళ్ళకు కూడా ఐడియా లేదంట. సో బేసికల్గా అయితే అదైతే సోల్డ్ అవుట్. సో మొత్తానికి బాగుంది. అంటే ఎవరైనా ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూ ఉంటే, నేను యాక్చువల్గా ఏంటంటే ఆ ప్రైస్ ఎంత అమ్మడానిక మార్కెటింగ్ కానీ అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ అయితే అవే అనమాట. సో అగైన్ లాటరీలను కానీ తర్వాత ఈ బెట్టింగ్లను కానీ అదృష్టాన్ని కానీ నేను ఎంటర్టైన్ చేయను. ఎప్పటికైనా సరే మీరు మీ హార్డ్ వర్క్ నమ్ముకోండి, ఖచ్చితంగా గ్రో అవుతారు. ఒకవేళ మీ ఫోన్ ఏమైనా స్విచ్ ఆఫ్ అయిపోయి లేకపోతే పాడైపోయి పని చేయకపోతే మీరు ఎవరికైనా ఫోన్ చేయాలి అనుకుంటే ఖతార్లో ఈజీ అనమాట. సో ఇక్కడ ఓ కార్డ్స్ అని లేకపోతే డ్వెల్ కార్డ్స్ అని ఉంటాయి. అది మీకు ఎక్కడైనా ఇక్కడ మామూలుగా లోకల్ ఎయిర్పోర్ట్ షాప్లో దొరుకుతాయంట. సో అది కొనుక్కొని వచ్చి మీరు ఇక్కడ నుంచి కాల్ చేసేయచ్చు. చూడండి, సో ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. సో డాబ్లీ కార్డ్ కానీ లేకపోతే ఓ కార్డ్స్ కానీ అది మీరు ఎక్కడైనా సరే మీరు ఇక్కడ లోకల్లో కొనుక్కోవచ్చు. సో అక్కడ కొనుక్కొని వచ్చేసి ఇక్కడ మీరు కాల్ చేసుకొని మీ వాళ్ళని రమ్మని చెప్పొచ్చు అనమాట. సో బాగుంది, నచ్చింది ఇది కూడా. ఎందుకంటే ఈ మధ్య ఇలాంటి ఫోన్లు అనేవి చాలా కరువు అయిపోతున్నాయి. సో ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే చాలా కష్టం కూడా అవుతుంది అనమాట. ఎవరిని అడుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడికి వచ్చి చేసేసుకోవచ్చు మీరు. ఇక్కడ మీకు 2 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి మీ ఛార్జింగ్ ఏదైనా ల్యాప్టాప్స్ కానీ అవి ఫోన్స్ కానీ ఛార్జింగ్ అయిపోతే మీకు ఇక్కడే ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి. అండ్ దాని పక్కన మీకు కూర్చోడానికి మ్యాసివ్ సీటింగ్ ఏరియా ఉంటుంది. సో మీకు చూడండి ప్లెంటీ ఆఫ్ ఎంటీ స్పేసెస్ కూడా ఉన్నాయి. సో మీరు అస్సలు వరీ కావాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఇక్కడ మీరు ఛార్జింగ్ పెట్టుకొని, ఇప్పుడు మేజర్గా మనకున్న ఎలక్ట్రానిక్ డివైజెస్కు అది మేజర్ ఛాలెంజ్, అది పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడే మొత్తము, అంటే మీరు కూర్చున్న చోటు నుంచే ఈ జస్ట్ ఈ QR కోడ్ని స్కాన్ చేసి తెలుసుకోవచ్చు. అంటే మామూలుగా వేరే ఎయిర్పోర్ట్స్లో అయితే మళ్ళీ మనం డిస్ప్లే ఏదైతే ఉంటుందో అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడాలి కదా. సో ఇక్కడ ఇది కూడా లేదనమాట. అంటే ఆ ప్రాబ్లం కూడా లేదు, ఆ ఛాలెంజ్ కూడా లేదు. జస్ట్ ఇక్కడ కూర్చోవడము, స్కాన్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. కాకపోతే నేనైతే ట్రై చేసినాను, QR కోడ్ అయితే ఈరోజు పనిచేయట్లేదు. మరి సర్వర్ ఏమన్నా ప్రాబ్లం ఉందా, బిజీగా ఉందా తెలియదు. కానీ ఈ ఫెసిలిటీ మాత్రం రియల్గా అవసరం యాక్చువల్లీ. ఎందుకంటే ఇటువంటి పెద్ద ఎయిర్పోర్ట్లలో ఎక్కడో ఆ డిస్ప్లే బోర్డ్స్ ఉంటాయి, అక్కడి వరకు పరిగెత్తుకుంటూ పోయి ప్రతిసారి చూసుకొని వచ్చి మళ్ళీ పడుకొని. ఎందుకంటే లేఓవర్స్ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ లాంగ్ లేఓవర్స్ ఉన్నప్పుడు హ్యాపీగా నిద్రపోయి పక్కన ఉన్నదాన్ని అట్లా స్కాన్ చేసుకొని గేట్ నెంబర్ చూసుకొని వెళ్ళిపోయేటట్లు ఉండాలన్నమాట. అది ఇప్పుడే మీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళైతే ఏం తిననన్నారు, ఎందుకంటే ఫ్లైట్లోనే వాళ్ళకి ఫుల్ అయిపోయిందంట క్లయింట్స్కి.
సో ఇక్కడైతే ఏం తీసుకోమన్నారు. సో అందరం కలిసేసి హ్యాపీగా సమ్ డ్రింక్స్ తాగుతూ ఫినిష్ చేసాము. డ్రింక్స్ అంటే నేను కూల్ డ్రింక్సే తీసుకుంటాను. టేస్ట్ ఎలా ఉందో చూద్దామా ఒకసారి. ఫస్ట్ అయితే బ్రెడ్ చూద్దాము. అద్దరిపోయింది. బాగా చీజ్ వేసి నీట్గా టోస్ట్ చేసినాడు. అసలు చాలా బాగుంది. ఎక్సలెంట్ ఉంది. చాలా బాగుంది. అంటే నేను ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉందన్నమాట. కొంచెం ఎక్స్పెన్సివే కాకపోతే ఓకే. ఇదైతే మనకు టీ కూడా కొంచెం అంటే బయటతో కంపేర్ చేస్తే ఎక్స్పెన్సివే. అండ్ ఎయిర్పోర్ట్ ప్రైజెస్తో కంపేర్ చేస్తే నార్మలే అనిపించింది. నాకైతే పెద్ద ఎక్స్పెన్సివ్ అయితే అనిపించలేదు. బట్ బయట ప్రైజెస్తో కంపేర్ చేస్తే డెఫినెట్గా ఎక్కువనే ఉంటుంది. ఏదో అనౌన్స్మెంట్ వస్తుంది, మీకు వినపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఎక్సలెంట్గా ఉంది. మన ఏ గేట్ వచ్చినాడు అనేది చూడడానికి వచ్చినాడు. ఎందుకంటే ఆల్రెడీ 6:30 అయింది. మన ఫ్లైట్ 9 కాబట్టి ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయ్యి ఉండొచ్చు. ఒకసారి చెక్ చేద్దాము. చెక్ చేస్తే మనకు ఐడియా వస్తుంది ఏం జరుగుతుంది అనేది. సో లెట్ మీ సెలెక్ట్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ జస్ట్ స్కాన్ ఇట్. స్కాన్ చేసినాను, చూద్దాం. పర్ఫెక్ట్. సో C81 అయితే ఇచ్చినారు మనకు దుబాయ్కి. ఇక్కడి నుంచి 7 minutes వాక్ అంట. సో క్లియర్గా ఉంది ఇన్ఫర్మేషను. సో 7 నిమిషాల లోపల మనం ఆడికి వెళ్ళాలి. సో మనకైతే చాలా టైం ఉంది, నిదానంగా వెళ్దాం. ఓకేనా. దోహాలో ఉన్నాం కదా, దోహా నుంచి దుబాయ్ వెళ్తున్నాము. సో దుబాయ్లో మనకు మేజర్ వర్క్ ఉంది. అక్కడ మొత్తం ఇన్కార్పొరేషన్ అవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి అక్కడ ఒక 15 days to 30 days ఉంటాము. మోస్ట్లీ అక్కడ మీకు ఏవైనా నచ్చినట్లయితే ఆ వీడియోస్ చెప్పండి. ఇది దోహాలో ఎలా ఉంటుందంటే, దోహా నుంచి దుబాయ్ వెళ్ళే ఫ్లైట్స్ అన్నీ కూడా మన ఇండియా లాగానే అనమాట. ఫస్ట్ బస్సులో ఉంటాము. బస్సులో ఫ్లైట్ దగ్గర తీసుకెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్ళాలన్నమాట. అంటే డైరెక్ట్గా మనకు ఫ్లైట్ గేట్ ఉండదు ఇక్కడ అట్లా. Doors are closing. For the attention of the passenger, please keep your distance with the door. చూడండి ఫ్లైట్ డోర్స్ అయితే ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయి. ఇక్కడ పెట్రోల్ పడుతున్నారు, ఫ్యూయల్ నింపుతున్నారు అనమాట. అదండి అసలు ఎంత మ్యాసివ్ ఉందో. ఈ మూల నుంచి ఈ మూల వరకు అద్దరిపోయింది అసలు. మనోడైతే వస్తున్నాడు, తీయకూడదు అంటాడు. ఇప్పుడు చూద్దాము. మొత్తానికైతే ఎక్కేస్తున్నాను ఫ్లైట్. లోపలికి అయితే ఇలా ఉంటుంది. మెట్లు ఎక్కుతూ ఉన్నాడు ఇప్పుడు. మన లగేజ్ మనమే మోసుకొని వెళ్ళాలి. ఇక్కడ ప్రాబ్లం అయితే ఈ కైండ్ ఆఫ్ ఎయిర్లైన్స్తో. చూడండి ఆల్మోస్ట్ సగం వచ్చేసినాను. సో అందరం అయితే ఇలా ఎక్కుతూ ఉన్నాము. ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ మనకి ఇది క్లోజ్ చేసేసినాడు, రిబ్బన్ కూడా వేసేసినారు అనమాట. చూడండి కొన్ని ఎయిర్లైన్స్ అయితే అలో చేయరు. లక్కీగా ఈ ఎయిర్లైన్ అయితే అలో చేస్తున్నారు మనల్ని వీడియో తీసుకోవడానికి కూడా. మొత్తానికైతే లగేజ్ మోసుకొని వచ్చేసినాడు. సో ఇక్కడ మనకు వెల్కమ్ చెప్తుంది. చూద్దాం. హలో, మార్నింగ్. ఎస్ ప్లీజ్. ఫ్లైట్లోకి అయితే వచ్చేసినాము. ఇదైతే ఫుల్ ఫ్లైట్ అయితే ఏం కాదు. ఇక్కడ నాకైతే లాస్ట్ సీట్ ఇచ్చారు. లాస్ట్ అంటే మిడిల్లో లాస్ట్ సీట్. పుష్ బ్యాక్ కూడా పాసిబిలిటీ ఉండేటట్లేదు. ఇప్పుడే అడిగాను సీట్ చేంజ్ చేయమని. వాళ్ళైతే మంచి ఫేవర్గానే ఉన్నారు. చేస్తాం సార్, ఫుల్ ఫ్లైట్ అయితే ఏం కాదు, చాలా సీట్స్ ఖాళీగా ఉన్నాయి, అందరు సెటిల్ అయిన తర్వాత మీకు బిఫోర్ డిపార్టింగ్ చేస్తామన్నారు అనమాట. సో చూద్దాం. Below is a Telugu motivational and emotional song crafted to celebrate Rajesh Suguru's journey. The lyrics aim to inspire and evoke emotions, reflecting his determination, leadership and vision in navigating challenges and driving innovation. The song is written in a poetic yet accessible style, typical of Telugu cinema songs with a mix of motivation and heartfelt emotion. స్వప్నాల దారిలో సంచరిస్తా, డిజిటల్ లోకంలో దీపమైతే డిస్ట్రప్షన్ నేర్పించే సాహసి నీవే. కాలంతో సాగితే కదిలే నేస్తం, కన్నిట్లో మునిగిన విజ
Danam. Laughing lady by the was untold, a beacon in the digital sphere. A brave soul teaching disruption here. A brave soul teaching disruption here. Kalam to sagite kadile nestam. Kannitlo munigina vijaya pustakam. Nee payanam oka granda, nee payanam oka granda, nee payanam oka grandam. Rajas neeve nijamaina danam. Chinnari swapnam cheradanda dooram. Adugulu vesina sankalpam neeram. Technologylo oka kranti poru. Nee nayanamlo చూడని ఊరు సింగపూర్ నుంచి భారతం దాకా నీ కను పాపలు గగనమ సాకా దీంతో కలిసి గెలికిన రాగా డిజిటల్ డిస్రప్షన్ చేసిన సాగా. మొత్తానికైతే దోహా నుంచి దుబాయ్ అయితే వచ్చేసినాను. సో దోహా నుంచి దుబాయ్కి ఓన్లీ 55 మినిట్స్ ఫ్లైట్. చాలా అంటే చాలా దగ్గర అసలు. టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక చిన్న స్మాల్ మీల్ ఇచ్చారు. ఏంటి పఫ్స్ ఉంటాయి కదా, పఫ్ ఇచ్చారు. అండ్ దెన్ బై ద టైమ్ ఆ పఫ్ కంప్లీట్ చేసి యాపిల్ జ్యూస్ కంప్లీట్ చేసే లోపు ల్యాండ్ అయిపోయినాం అనమాట. సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ హోటల్కి అయితే వచ్చినాను ప్రస్తుతానికి. ఇది మా హోటల్ కూడా ఎక్సలెంట్గా ఉంది. నేను చూపిస్తాను హోటల్ ఏంటి ఎక్కడ అనేది మొత్తము మీకు ఒక డీటెయిల్స్ కూడా ఇస్తాను దాని గురించి కూడా. అండ్ హెల్త్ చెకప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మనము వచ్చిన పర్పస్ చెప్పా కదా, ఇక్కడ మనం ఇన్కార్పొరేట్ చేస్తున్నాము కంపెనీని. దానికి నాకు వచ్చేసి ఇక్కడ ఎమిరేట్స్ ఐడి కూడా కావాలన్నమాట. సో దాని ప్రాసెసింగ్ వచ్చేసి హెల్త్ చెకప్స్ అయిపోయింది. దాని ప్రాసెస్ కూడా మీకు చెప్తాను తర్వాత. ఇప్పుడైతే బాగా టైర్డ్ అయినాను. ల్యాండ్ అయినాను, హోటల్కి వచ్చాను, చెక్ఇన్ చేశాను అండ్ ఇమ్మీడియట్గా బయలుదేరిపోయాయి అనమాట. హెల్త్ చెకప్ కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ బయోమెట్రిక్స్ కూడా మనకేంటంటే ఇవన్నీ కూడా నేను ఐ ఆప్టెడ్ ఫర్ ది విఐపి సర్వీసెస్. సో మనకు విఐపి సర్వీసెస్లో ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ప్రాసెస్ అంతా కూడా. అండ్ ఆబ్వియస్లీ బయోమెట్రిక్స్ కూడా మండే బుక్ చేసినారు. యాక్చువల్గా ఈరోజు వెళ్ళలేదంటే, కాకపోతే ఈరోజు నాకు బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉన్నాయి. సో ఎందుకు అంత మరీ స్ట్రెచ్ కావడం ఎందుకు అని చెప్పేసి మండేకు షెడ్యూల్ చేసుకున్నాము. అండ్ ఆబ్వియస్లీ పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. అండ్ ఇక్కడ ఓన్లీ వీక్ డేసే కాబట్టి సాటర్డే సండే ఇస్ నాట్ పాసిబుల్. సో మండే రోజు బయోమెట్రిక్స్ ఇచ్చేస్తే అక్కడితో ఒక మేజర్ వర్క్ అయిపోతుంది. దాని తర్వాత మనకు ఇంతకుముందు చెప్పాను కదా, మనకు ఎమిరేట్స్ ఐడి అంటే ఇక్కడ ఫస్ట్ పింక్ స్లిప్ అంటారు. పింక్ స్లిప్ వస్తుంది. పింక్ స్లిప్ తర్వాత ఐడి డెలివరీ చేస్తారు. అది డెలివరీ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాక వీఆర్ ఫుల్లీ ఆపరేషనల్. సో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా ఫస్ట్ చెప్తాను. దాని తర్వాత మీకు ఫాలో కావడం కూడా ఈజీ అవుతుంది నా నెక్స్ట్ వ్లాగ్స్ కూడా. మోస్ట్లీ రేపు సాటర్డే సండే కాబట్టి చూద్దాము. ఒకవేళ నేను ఇంతకుముందు దుబాయ్ బాగా తిరిగేసాను అనమాట. అందుకని చెప్పేసి పెద్దగా చూసే ప్లేసెస్ కూడా ఉంటాయని నేను అనుకోవట్లేదు. ఓన్లీ న్యూగా ఏమన్నా ఎవాల్వ్ అయినవి డెవలప్ అయినవి ఉంటే చూపిస్తాను మీకు. లేదు అంటే కూడా ఇంతకుముందు విజిట్ చేసినవి జస్ట్ మీకు చూపించడం కోసము, నాతో ప్రయాణిస్తున్న మన సబ్స్క్రైబర్స్ కోసము ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ ఆబ్వియస్లీ మీరు ఇది చూసిన తర్వాత దుబాయ్లో ఏదన్నా తెలుసుకోవాలనుకున్న దుబాయ్ గురించి, లేకపోతే దుబాయ్లో ఏదైనా ప్లేస్కు వెళ్ళండి అనేది ఏదైనా రికమెండ్ చేస్తే కూడా వెళ్ళి ఆ ప్లేస్ను కవర్ చేసేస్తాను. ఓకేనా? ఈ వీడియో అయితే ఈరోజే అప్లోడ్ చేస్తున్నాను. మీరు చూసి కమెంట్ చేయండి. దాని ప్రకారము రేపు కానీ ఎల్లుండి కానీ ప్లాన్ చేసుకుంటాము. అండ్ ఆబ్వియస్లీ నేను ముందే చెప్పాను కదా, నాకు ఇక్కడ వర్క్ అనేది ఎక్కువ ఉండదు. ఓన్లీ నేనేంటంటే ఈ యూకే, సింగపూర్, ఇండియా టీమ్స్తో క్యాచప్ చేస్తుంటా కాబట్టి ఆ పని మాత్రమే ఉంటుంది. అండ్ రేపు ఎల్లుండి అది కూడా ఉండదు. అండ్ ఈ దుబాయ్ స్పెసిఫిక్ వర్క్ అయితే అస్సలు ఉండదు. కాబట్టి ఈవెన్ వీక్ డేస్లో కూడా ఏదన్నా ప్లేస్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ మీరు రికమెండ్ చేస్తే ఖచ్చితంగా ఆ ప్లేస్ అయితే విజిట్ చేస్తాను, చూపిస్తాను. నాతో కలిసి మీరు ఖచ్చితంగా ప్రయాణం కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఆబ్వియస్లీ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోస్ట్ లైక్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ట్రావెల్ వీడియోస్లో మీకు ప్లేసెస్ చూపించడము, ప్లేసెస్ గురించి వావ్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే కూడా డిఫరెంట్ కల్చర్స్, తర్వాత వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్, తర్వాత అక్కడ ఉన్నటువంటి లైఫ్ స్టైల్, ఎర్నింగ్ ఆపర్చునిటీస్ కానీ, లేకపోతే ఒకవేళ ట్రావెల్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, అలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీద ఫోకస్ చేద్దాము అనుకుంటున్నాను. దాని మీద కూడా మీరు మీ కమెంట్ పెట్టండి. ఎందుకంటే రెగ్యులర్ ప్లేసెస్ చూపించడం అంతా కూడా చాలామంది చేస్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ దుబాయ్ విషయానికి వస్తే నాకు తెలిసినంతవరకు మీరు యూట్యూబ్లోకి వెళ్తే
ఎవ్రీ యూట్యూబర్ విజిట్ దుబాయ్. దుబాయ్కి ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ ఇంకో రీజను కాబట్టి దాని గురించి చూపించడం పెద్ద విషయం ఏం కాదు అండ్ పెద్ద ఇంట్రెస్టింగ్ కూడా ఉండకపోవచ్చు. కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఏం కావాలి దుబాయ్ గురించి అనేది మీరు చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా ఇస్తాను. అండ్ ఆబ్వియస్లీ మన ఎక్స్పర్ట్తో కూడా మీకు ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ గురించి ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా ప్లాన్ చేస్తున్నాను, అది కూడా రిలీజ్ చేస్తాను. అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ ఫ్యూచర్లో మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.